शिव परम पिता सबके, जो रहते पांच तत्वों के पार, जिसे सब कहते हैं निराकार, जिसे सब कहते हैं निराकार। वो रहते पांच तत्वों के पार। ఓం శాంతి. అవ్యక్త చింతన 10వ తేదీ మార్చి నెల 2024 ఆదివారం రోజు జరిగిన అవ్యక్త మురళి యొక్క చింతన చేస్తున్నాము. ఈ మురళి యొక్క రివైజ్ డేటు 13 ఫిబ్రవరి 1999. మురళి యొక్క హెడ్డింగు శివ అవతరణ మరియు పొదుపు యొక్క అవతారము. మనందరికీ కూడా ఈ సంగమ యుగంలో జరుపుకునే అతి శ్రేష్టమైన పండుగ ఏమిటి అంటే శివ జయంతి. శివ జయంతి అనగా శివ పరమాత్మ ఈ సృష్టిలో అవతరించిన జయంతి. ఈ మురళి యొక్క హెడ్డింగు శివ అవతరణ మరియు పొదుపు యొక్క అవతారం. శివ అవతరణ అనగా శివ జయంతి, శివుడు జన్మించిన రోజు. మనందరికీ తెలుసు, శివ జయంతి అంటే కేవలం శివబాబా జన్మించిన రోజు కాకుండా బ్రాహ్మణులైన మనందరి యొక్క జన్మదినం. మామూలుగా చెప్పుకోవాలంటే ఏదైనా విశేషమైన సందర్భంలో లేదా పుట్టినరోజు జరుపుకునేటప్పుడు చాలామంది ఒక ఆచారం కలిగి ఉంటారు. ఏంటి అంటే పుట్టినరోజు సందర్భంగా బహుమతులు ఇస్తూ ఉంటారు. మామూలుగా ఒకప్పుడు ఏంటంటే పుట్టినరోజు బహుమతిగా కిడ్డీ బ్యాంక్ ఇచ్చేవారన్నమాట. ఆ పిల్లలు ఆ బ్యాంక్లో, ఆ కిడ్డీ బ్యాంక్లో డిబ్బీలో డబ్బులు దాచుకుంటూ పొదుపు చేసుకోమని ఆ జన్మదినాన్ని పురస్కరించుకుని అటువంటి బహుమతిని ఇస్తూ ఉండేవారు. అదేవిధంగా బాబా ఈ మురళిలో మనకు విశేషంగా పొదుపు యొక్క అవతారం అని చెప్పి సంకల్ప శక్తిని పొదుపు చేసుకోండి, సంకల్ప ఖజానాన్ని వృద్ధి చేసుకోండి అని బాప్దాదా మురళి నడిపించారు. శివ అవతరణ యొక్క విశేషత మరియు మహత్వంతో పాటుగా ఈ మురళిలో బాబా మరెన్నో విషయాలను మనందరికీ చాలా బాగా సహజంగా అర్థమయ్యే రీతిలో మురళి నడిపించారు. మరి ఇటువంటి పుట్టినరోజుని మొత్తం 5000 సంవత్సరాల కల్పం సమయంలో కేవలం సంగమయుగంలో మాత్రమే పదమాపదం భాగ్యశాలి ఆత్మలైన మనకి లభించింది. భగవంతుడి యొక్క జన్మదినాన్ని భగవంతుడితో పాటుగా జరుపుకునే సౌభాగ్యము పిల్లలైన మనందరికీ, అది కూడా చైతన్యంగా భగవంతుడు ఈ సృష్టిలో మనందరి సన్ముఖంలో ఉన్నప్పుడు మనం వారి జన్మదినాన్ని, పుట్టినరోజుని జరుపుకునే గొప్ప అదృష్టాన్ని కలిగి ఉన్న భాగ్యశాలి ఆత్మలం. మరి ఇటువంటి అదృష్టాన్ని పొందిన మనకి సంతోషం ఎంతగా ఉంటుంది? ఆకాశం అంత ఉంటుందా అని బాప్దాదా అడిగారు. ఆకాశం అంత సంతోషం ఉందా? ఎందుకంటే ఆకాశం కంటే ఉన్నతంగా మీ ఇల్లు ఉంది, మీ సూక్ష్మవతనం ఉంది. కనుక మీ సంతోషాన్ని కొలిచే సాధనము ఏదీ లేదు. ఇంకా మరి ముందు కూడా వెలువడదని చెప్పారన్నమాట బాబా. అంతగా సంతోషం ఉంది మీకు అంటున్నారు బాబా.
మరి సంతోషం ఉంటే మీరు సంతోషంగా ఉన్నారా అని మనల్ని ఎవరూ అడగనవసరం లేదు. మన ముఖం ద్వారా మన యొక్క సంతోషం అందరికీ తెలిసిపోతుందన్నమాట. ఆ విషయంలోనే బాప్దాద అడిగారు, సంతోషంగా ఉంటే మీ యొక్క ముఖం పూర్తిగా ఆత్మిక గులాబీ వలె వికసించి ఉంటుంది అని బాబా చెప్పారు. అంతేకాకుండా బాబా విశేషంగా ఈ మురళిలో మనం అవ్యక్త చింతన చేసే ఈ భాగంలో ఎవరు బాబా నుండి దూరం అయిపోతారు, పక్కకు వెళ్ళిపోతారు అని వివరించారన్నమాట. బాబా అయితే డైరెక్ట్గా పదాన్ని వాడలేదు. బాప్దాదా ఎవ్వరిని కూడా దూరంగా పెట్టరు, పక్కకు పట్టరు. కానీ పిల్లలే దూరంగా అయిపోతారు, పక్కకు వెళ్ళిపోతారు బాబా నుండి అని చెప్పారు. కనుక అటువంటి సందర్భాలు ఏముంటాయి, అటువంటి సందర్భాలలో మనం ఏ విధంగా పురుషార్థం చేసి బాబాకు ఇంకా ఇంకా దగ్గరగా అయ్యే విధంగా మనం ముందుకు ఎలా వెళ్ళాలి అనేది మనం ఈరోజు ఆత్మిక చింతన, అవ్యక్త చింతన చేద్దాము. బాప్దాదా చెప్పారు, ఈరోజు త్రిమూర్తి శివబాబా తమ ప్రియాతి ప్రియమైన మధురాతి మధురమైన శాలిగ్రామ పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. మరి శివుడు శాలిగ్రామాల విశేషమైన రోజు ఇది. పిల్లలను కలుసుకుని తండ్రి సంతోషిస్తున్నారు. పిల్లల జన్మదినాన్ని జరుపుకునేందుకు తండ్రి వచ్చారు. మేము తండ్రి జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చామని పిల్లలు అంటారు. కాబట్టి తండ్రికి కూడా చాలా సంతోషం ఉంది, పిల్లలకి కూడా చాలా సంతోషం ఉంది అని బాప్దాదా చెప్పారు. అయితే ఎందుకు ఈ సంతోషము అంటే, ఈ పుట్టినరోజు పూర్తి కల్పంలో 5000 సంవత్సరాల ఈ పూర్తి కల్పంలో అతీతమైనది మరియు చాలా ప్రియమైనది అని బాబా చెప్పారు. ఎందుకంటే పూర్తి కల్పంలో ఈ విధమైన పుట్టినరోజు ఎవ్వరూ జరుపుకోరన్నమాట. సత్యుగంలో దేవతల పుట్టినరోజు జరుపుకోవచ్చు, త్రేతాయుగంలో కూడా, ద్వాపర కలియుగాల్లో మహానాత్మల పుట్టినరోజు, కలియుగంలో మామూలుగా పుట్టినరోజులు జరుపుకుంటారు. కానీ ఈ విధమైన పుట్టినరోజు ఎవ్వరికీ జరపబడదు. ఇందులో ఏంటి విశేషత అంటే, మనందరికీ తెలుసు, తండ్రి మరియు పిల్లల జన్మదినం ఒకేసారి ఒకే సమయంలో జరగడం. ఇలా ఇక ఏ సమయంలోనూ మరెవ్వరిది జరగదు అని అంటున్నారు బాబా. భలే కొంతమంది తండ్రి పిల్లల పుట్టినరోజు, దేహదారుల పుట్టినరోజు ఒకే పుట్టినరోజు డేట్ ఒకటి అవ్వచ్చు, కానీ సంవత్సరం ఒకటి అవ్వడానికి సాధ్యం కాదు కదా. కానీ ఇక్కడ అలా కాదు. భగవంతుడు తండ్రి శివబాబా మరియు వారి పిల్లల జన్మదినం కూడా ఒకేసారి ఒకే సమయంలో మనం జరుపుకుంటున్నాం. ఇది చాలా అద్భుతం కదా. మామూలుగా చూడండి, హ్యాపీ న్యూ ఇయర్ అన్నారు అనుకోండి ఎవరైనా, సేమ్ టు యూ అంటాం, అంతే కదా. అలాగే హ్యాపీ దివాళీ అంటే సేమ్ టు యూ అంటాం. కానీ విష్ యూ హ్యాపీ బర్త్డే అంటే సేమ్ టు యూ అంటారా ఎవరైనా? కానీ బాబా ఏమో హ్యాపీ బర్త్డే టు యూ అంటే మనం కూడా సేమ్ టు యూ బాబా, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అని మనం చెప్తాం. ఇది చాలా విచిత్రం కదా. బయట వాళ్ళు ఎవరికైనా వింటే ఇదేంటి ఒకరికొకరు పరస్పరంలో హ్యాపీ బర్త్డే అని చెప్పుకుంటున్నారు అని అనుకుంటారు కదా. మరి ఇది విచిత్రమైన పుట్టినరోజు మరియు ప్రియమైన పుట్టినరోజు. కాబట్టి ఇటువంటి అతీతమైన ప్రియమైన పుట్టినరోజు శివ జయంతి రోజున బాప్దాదాయే మొట్టమొదట పిల్లలకు పదం రెట్ల శుభాకాంక్షలను ఇస్తున్నారు. మనందరి పుట్టినరోజు సందర్భంగా భగవంతుడు మనకి శుభాకాంక్షలు, ఇటువంటి శుభాకాంక్షలు అంటే పదమ రెట్ల శుభాకాంక్షలను ఇస్తున్నారు. మరి పిల్లలు మనస్ఫూర్తిగా చాలా చాలా హృదయపూర్వకంగా తెలిపించే శుభాకాంక్షలు అయితే అమృతవేళ నుండి బాబా వద్దకు చేరుకున్నాయంట. బాప్దాదా ఇంతమంది పిల్లలను అంటే శాలిగ్రామాలను చూసి మనసులో
సంతోషంతో ఓహో అపురూపమైన పిల్లలు, ఓహో ఓహో నా అల్లారు ముద్దు పిల్లలు, ఓహో ఓహో అలౌకిక జన్మదినాన్ని జరుపుకునే నా మధురమైన పిల్లలు, ఓహో అనే పాట పాడుకుంటూ ఉన్నారంట. చూడండి, అందుకనే బాబాను తండ్రిని సాగరుడు అని అంటారు. ఇందులో ప్రేమలో కావచ్చు, దయా విషయంలో కావచ్చు, జ్ఞానంలో కావచ్చు, అన్ని గుణాలలో సాగరుడు, విశాలమైన హృదయం కలిగిన బాబా మన యొక్క జన్మదినం గురించి ఏ విధంగా పాడుకుంటున్నారో చూడండి. మరి మనం కూడా అదే విధంగా బాబా పట్ల కూడా అదే విశాలమైన హృదయంతో, స్వచ్ఛమైన హృదయంతో బాబాకి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయాలి కదా. మనం కూడా తెలియచేయాలి. ఓహో నా అపురూపమైన తండ్రి, ఓహో నా అల్లారు ముద్దు తండ్రి శివబాబా, ఓహో నాకు అలౌకిక జన్మనిచ్చి ఈ అలౌకిక జన్మదినాన్ని జరుపుకునేలాగా శ్రేష్ఠ భాగ్యాన్ని ఇచ్చిన తండ్రి నా బాబా, మీరా బాబా, మీఠా బాబా, ఓహో నా బాబా అనే పాట మనం కూడా పాడుకుంటూ ఉండాలన్నమాట. మనసుతో, హృదయంతో పాడుకుంటూ ఉండాలి. బాబా అయితే తండ్రి ప్రతి పుత్రుడి కొరకు ఓహ్ ఓహ్ అనే పాటను పాడుతూ ఉంటారంట. ఓహో నా పిల్లలు, ఓహో మనం ఏ విధంగా ఉండనే పురుషార్థం బాబా చెప్పినట్లు చేయనివ్వండి, చేయకపోనివ్వండి, బాబా మాత్రం బాబా స్వమానంలోనే ఎప్పుడూ ఉంటారు. ఓహో ఓహో అనే పాటను పాడుతూనే ఉంటారు. అయితే దీనికి కూడా కారణం ఉంది. బాబా అదే చెప్పారు. ఎందుకంటే మొత్తం విశ్వంలోని ఆత్మలలో ఎంత కొద్దిమంది పిల్లలైన మీరు ఇలాంటి పదమాపదం భాగ్యశాలురుగా అయ్యారు. అంతేకాకుండా ఇక ముందు కూడా భాగ్యశాలురుగానే ఉంటారు. బాబా నడిపించే అవ్యక్త మురళీల్లో విశేషత ఏంటి అంటే ఇంకా అవినాశి ఉమంగ ఉత్సాహాలను ఇప్పిస్తూ ఉంటారన్నమాట. బాబా ఉపయోగించే పదజాలాల్ని ఇక ఈ సృష్టిలో ఏ ఉపన్యాసకుడు, ఏ స్పీకరు కూడా మాట్లాడలేరు. ఆ విధంగా బాబా, త్రికాలదర్శి బాబా మన యొక్క స్థితిని చూసి మనకి ఉమంగ ఉత్సాహాలను ఇప్పించే విధంగా మురళిని నడిపిస్తూ ఉంటారు. ఒకసారి మనం అవ్యక్త చింతన చేసామనుకోండి, బాబా ఎందుకు పిల్లల పట్ల ఓహో ఓహో అనే పాట పాడుతున్నారు? ఎందుకు పాడుతున్నారు? ఎందుకంటే మొత్తం విశ్వంలో చాలా తక్కువ మంది, కొద్ది మంది పిల్లలైన మనమే ఇలాంటి పదమ భాగ్యశాలురుగా, అదృష్టవంతులుగా అయ్యామంట. అంతేకాదు ఇక ముందు కూడా భాగ్యశాలురుగానే, ఇక సంగమయుగంలోనే కాదు, సత్య త్రేత ద్వాపర కలియుగాలు అంతవరకు మన భాగ్యము మనతోనే వస్తుంది. అర్ధకల్పం వరకు అయితే ఫిక్స్, అర్ధకల్పం వరకు అయితే అమరభాగ్యులుగా ఉంటారు. ఇది ఒక్క జన్మ కొరకు వరదానం కాదు, అనేక జన్మల అమర వరదానీలుగా అయిపోయారు అంటున్నారు బాబా. మరి అందుకునే కదా బాబాని ఏమంటారు? దాత, విధాత, వరదాత. బాబా నుండి వరదానం బాబా ఇస్తారు, అందరికీ ఇస్తారు కదా. కానీ తీసుకునే విషయంలోనే నెంబర్ వార్ అవుతారు అని బాబా చెప్తారు. బాబా నుండి తీసుకునే వరదానాన్ని మనం అవినాశిగా చేసుకోవాలి. అంతేగాని అప్పుడప్పుడు అనే పదం బాబాకి ఇష్టం ఉండదని చెప్తారు కదా. కాబట్టి బాబా నుండి మనం పొందే ప్రాప్తులు కావచ్చు, బాబాతో చేసే ఆత్మిక సంభాషణ యొక్క ఫలితం కావచ్చు, ఏదైనా సరే మనం బాబా నుండి అనుభూతి పొందాము అంటే దాన్ని అవినాశిగా చేసుకోవాలి. అది ఒక్క జన్మకు కాదు, అనేక జన్మల వరకు మనతో పాటు వచ్చే విధంగా మనం దానిని చింతన చేయాలి, కార్యంలో ఉపయోగించుకోవాలి. అందుకనే చూడండి, సాకార మురళిలో ప్రతిరోజు ఒక వరదానం వస్తుంది. దాన్నే మనం సమానంగా చేసుకుని రాసుకుంటాము, అభ్యాసం చేస్తాము. అదేవిధంగా ప్రతి అవ్యక్త మురళిలో కూడా బాబా సూక్ష్మంగా మరియు మామూలుగా కూడా వరదానం ఇస్తారు. అది జనవరి 18 అవ్యక్త స్మృతి దినం అనుకోండి, బాబా ఇంకా వరదానం
స్పెషల్గా ఒక వరదానాన్ని ఇస్తారు. చూడండి, భక్తి మార్గపు చిత్రాలలో, కథలలో ఒక ముని లేదా ఒక ఋషి సంథింగ్ ఎవరైనా ఒకరు తపస్సు చేస్తూ ఉన్నారనుకోండి, ఆ దైవము ప్రత్యక్షమై వాళ్ళకి వరం ఇస్తారు. ఆ వరాన్ని ఏం చేస్తారు వాళ్ళు? ఆ వరం యొక్క శక్తితో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు, కార్యంలో ఉపయోగిస్తారు. మరి రాక్షసులు కూడా తపస్సు చేసి ఆ వరాలను పొందారు అని చెప్తారు కదా, భక్తి మార్గపు చిత్రాల్లో చూపించారు కదా. వాళ్ళు ఆ వరాన్ని నెగిటివ్గా ఉపయోగించి చేస్తూ ఉంటారు, కష్టాలని పెడుతూ ఉంటారు మునుల్ని, ఋషులు. అలా మునులు కూడా తపస్సు చేసి వాళ్ళు దివ్య దృష్టిని పొందారనుకోండి, ఆ దివ్య దృష్టి ద్వారా వాళ్ళు జరగబోయేది చూడటం. అంటే ఏంటి అక్కడ అర్థం? వాళ్ళు పొందిన వరదానాన్ని కార్యంలో ఉపయోగించారు. వాళ్ళు పొందిన వరదానాన్ని వాళ్ళు పూర్తిగా అనుభవం చేశారు. మరి పిల్లలైన మనం ఈ సంగమ యుగంలో స్వయంగా భగవంతుడు చైతన్యంగా వచ్చి వాచాతో, సూక్ష్మంగా కూడా కాదు, కలలో కూడా కనిపించి వరదానం ఇవ్వడం కాదు, బ్రహ్మ తనువులోకి వచ్చి మనకి వరదానం ఇస్తున్నప్పుడు ఈ వరదానాన్ని అమరంగా చేసుకోవాలి. ఒక్క జన్మతో ఉండిపోకూడదు. ఈ వరదానం అనేక జన్మలకు తీసుకెళ్ళేంత పురుషార్థం మన చేతుల్లోనే ఉంటుంది. బాబా ఇచ్చేదైతే బాబా వైపు నుండి అవినాశిగానే ఇచ్చేస్తూ వెళ్ళిపోతారు బాప్దాదా. కానీ మనం మాత్రం ఆ వరదానాన్ని మనం ప్రతిరోజు కూడా అనేక సందర్భాలలో సమయానుసారంగా, సందర్భానుసారంగా సేవలో కావచ్చు, అలౌకిక కార్యంలో కావచ్చు, వ్యవహారంలో కావచ్చు, సంబంధ సంప్రదింపుల్లో కావచ్చు, మనం ఆ వరదానాన్ని టెస్ట్ చేసుకోవాలి కదా, ఉపయోగించుకోవాలి కదా. ఆ వరదానాన్ని నేను కలిగి ఉన్నాననే కాన్షియస్ స్పృహ అనేది ఉండాలి కదా. అందుకనే బాప్దాదా ఈ మురళిలో పిల్లలైన మన అందరికీ ఒకటే ప్రశ్న అడిగారు. మరి ఇది ఒక్క జన్మ కొరకు కాదు కదా, అనేక జన్మలు అమర వరదానిలుగా అయిపోయారు కదా మీరు. మరి పిల్లలైన మీకు ఇలాంటి స్వమానం యొక్క స్మృతి ఎంతవరకు ఉంటుంది అని బాప్దాదా అడిగారు. అమర భవ పదమాపదం భాగ్యశాలి ఆత్మను. మరి ఎప్పుడైనా పరిస్థితులకి లేకపోతే వేరే విషయాల్లోకి వెళ్ళిపోయి నిరాశ అయిపోవటము, సాధారణతలోకి వచ్చేయటము, ఇవన్నీ జరిగాయి అనుకోండి, మరి పదమాపదం భాగ్యశాలి భవ అన్న వరదానం ఎక్కడుంది? అమర భవ అనే వరదానం ఇంకెక్కడున్నట్లు? అందుకనే బాబా అడిగారు, ఈ అలౌకిక జన్మ యొక్క తరగని వారసత్వాన్ని తండ్రి పిల్లలకు జన్మతోనే ఇచ్చేశారు. చూసారా, జన్మించిన తర్వాత మనం ఏ విధంగా ఉంటున్నాం, ఎలా ఉంటున్నాం అనేది దాంతో సంబంధం లేకుండా జన్మతః, కొంతమంది అంటారు కదా, జన్మతః వారి అదృష్టమేంటి అంటారు కదా, పుట్టింది మొదలు వారి అదృష్టంతోనే పుట్టారు అంటారు. అలా బాప్దాదా స్వయంగా భగవంతుడు చెప్పిన మహావాక్యం ఏంటి అంటే, ఈ అలౌకిక జన్మదినం రోజునే పిల్లలందరికీ కూడా బాబా తరగని వారసత్వాన్ని ఇచ్చేశారు. జన్మతోనే శ్రేష్టమైన స్మృతి తిలకాన్ని తండ్రి ప్రతి పుత్రుడికి దిద్దారు. మనం కోర్సు వింటున్నప్పుడు కావచ్చు, లేకపోతే ఎప్పుడు బాబా పరిచయం దొరికిందో అప్పుడు నా తండ్రి నిరాకార జ్యోతిర్బిందు పరమాత్మ శివుడు, నేను వారి యొక్క సంతానాన్ని అని మనం మనసా వాచ కర్మన అంగీకరించామో ఆ సెకనే బాబా ఏం చేశారు, మనకి శ్రేష్టమైన స్మృతి తిలకాన్ని దిద్దారా లేదా చెక్ చేసుకోవాలి. మన మస్తకంలో ఈ స్మృతి తిలకం అనేది ఉందా లేదా? తిలకం దిద్దబడి ఉంది కదా అని బాప్దాదా అడుగుతున్నారు. బ్రాహ్మణ జీవితం ఉంది కనుక తిలకం కూడా అవినాశిగానే ఉండాలి. మనం సంగమయుగి సర్వశ్రేష్ఠ బ్రాహ్మణ జీవితం గడుపుతూ ఉన్నట్లయితే మన యొక్క తిలకం కూడా అవినాశిగా ఉంటుంది. బ్రాహ్మణుల మస్తకంలోని తిలకం శ్రేష్ఠ భాగ్యానికి గుర్తు అంటున్నారు బాబా.
మస్తకం మీద రేఖలను చూసి బాప్దాదా మురళి నడిపిస్తూ ఉంటారు కదా. మీ పిల్లల మస్తకంలో రేఖలు బాగా ప్రకాశవంతంగా ఉన్నాయి, కొంతమందిలో కొద్దిగా కనిపిస్తున్నాయి అంటారు కదా. మరి ఈ మెరుపు, ఈ తిలకం యొక్క మెరుపు ఎలా కనిపిస్తుంది అంటే మనం చేసుకునే దాన్ని బట్టే కనిపిస్తుంది. పదే అదే స్మరణ చేస్తూ ఉన్నట్లయితే ఆ మెరుపు ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట. అందుకనే లౌకికంలో కూడా బ్రాహ్మణుల యొక్క తిలకం ఎలా ఉంటుంది అంటే మెరుస్తూ ఉన్నట్లుగా చూపిస్తూ ఉంటారు. అందుకే బాప్దాదా మురళి ఎలా నడిపించారంటే బ్రాహ్మణుల మస్తకంలోని తిలకం శ్రేష్ఠ భాగ్యానికి గుర్తు. మామూలు సాధారణ భాగ్యం కాదు, భాగ్యంలోని భాగ్యం, భాగ్యానికే భాగ్యం, అదృష్టానికే అదృష్టం లాంటి అదృష్టాన్ని మనకి ఇచ్చారు. కాబట్టి బాబా మనకి ఏం టైటిల్ ఇచ్చారు? పదమాపదం శ్రేష్ఠ భాగ్యవాన్. మీకంటే అదృష్టవంతులు ఎవ్వరూ లేరు. మిగతా జన్మల్లోని ప్రాప్తి పక్కన పెట్టండి, ఈ జన్మలో భగవంతుడితో మనం పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్నాం అంటే ఎంత ఆనందం అది. ఏదో శివరాత్రి వచ్చింది, ఒక జెండా ఎగరేసేసాం, టోలీ పెట్టాము, టోలీ తిన్నాము, ఇలా యాంత్రికంగా చేసుకుంటున్నామా? లేదా చైతన్యంగా నిరాకార స్వరూపుడైన పరమాత్మ శివుడు, శాంతి సాగరుడు, నిత్య మంగళకారి శుభకారి అయినటువంటి పరమాత్మ శివుడు నా తండ్రి, వారితో కలిసి జన్మదినాన్ని జరుపుకుంటున్నాను. మనం ఎన్ని శివరాత్రి ఫంక్షన్స్ అటెండ్ అవుతామో దానికి లెక్కే ఉండదు. శివరాత్రి వచ్చింది అంటే మామూలుగా భక్తిలో అయితే ఒకే రోజు చేస్తారు, కానీ మనకి ఏంటి అంటే సెంటర్లు, గీతా పాఠశాలలో ఎన్నిసార్లు జెండా ఎగరేస్తాము, ఎన్నిసార్లు కేక్ తింటాము. మన భాగ్యానికి అంత ఉందా చెప్పండి? మన యొక్క భాగ్యానికి ఇక అంతే లేదు, అంటే అవినాశి భాగ్యం అయిపోయింది. ఇంక ఒకటే బాబాతో పుట్టినరోజు జరుపుకుంటాం. మా సీజన్ వచ్చింది అంటే శివరాత్రి సీజను, శివరాత్రికి ముందు నుండి శివరాత్రికి వెళ్ళిపోయిన 10-15 రోజుల వరకు ప్రతి సెంటర్లో ఏదో ఒక చోట జెండా ఎగరవేస్తూ ఉంటారు. అదేవిధంగా బ్రహ్మభోజనం తింటూ ఉంటాము, లౌకికంగా సేవ జరిగిపోతుంది. ఇక్కడ అలౌకికంగా బ్రాహ్మణులకు కూడా పురుషార్థం అనేది పెరిగిపోతూ ఉంటుంది, తీవ్రమవుతూ ఉంటుంది. కనుక మన మస్తకంలోని శ్రేష్ఠ భాగ్యరేఖ ఎలా ఉంది నాలో, ఈ మస్తకంలోని భాగ్యరేఖ అనేది ఎవరికి వాళ్ళే మనం పరిశీలించుకోవాలి. మరి తండ్రి పిల్లల యొక్క ఈ విచిత్రమైన, విశేషమైన, ప్రియమైన పుట్టినరోజు జరుపుకుంటున్నందుకు అందరూ సంతోషంగా ఉన్నారు కదా అని బాబా అడుగుతున్నారు. సంతోషమే కదా, బాబా పుట్టినరోజు జరపడానికి సంతోషం, బాబా ఎదురుగా బాబాతో కలిసిమెలిసి మన యొక్క పుట్టినరోజు కూడా జరుపుకోవడం ఎంత అదృష్టం, చాలా సంతోషం కదా. మనం అంటాం ఆ టైంలో బాప్దాదా ఎదురుగా అవ్యక్తవాణి జరుగుతున్నప్పుడు ఇక అక్కడ మిలనంలో ఉండే మజాయే అందరికీ తెలిసిందే. ఇది ప్రత్యేకంగా మళ్ళీ చింతన చేయాల్సిన అవసరం లేదు. కానీ మురళి విని వచ్చేసిన తర్వాత, కార్యవ్యవహారాల్లోకి పడిపోయిన తర్వాత కూడా సంతోషం ఎలా ఉంటుంది అని బాప్దాదా అడుగుతున్నారు. సంతోషం ఎంత ఉంది, ఈ సంతోషాన్ని కొలవగలరా ఏమిటి అని బాప్దాదా అడుగుతున్నారు. కొలతుందా సంతోషానికి? నాకు 2 కేజీల సంతోషం ఉంది, లేకపోతే నాకు 50 కేజీల సంతోషం ఉంది, అలా కొలవగలమా ఈ బాబా ఇచ్చే సంతోషాన్ని? ఈ ప్రపంచంలో బాబా ఇచ్చే ఈ అలౌకిక సంతోషాన్ని కొలిచే సాధనము ఏదీ వెలువడలేదంట, ఇక ముందు వెలువడదు కూడా అంటున్నారు. ఒకవేళ మీకు సాగరమంతటి సంతోషం ఉందా అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఏమంటారు? అప్పుడు మనమేమంటాము? మా సంతోషం ముందు సాగరం ఏం పాటిది, సాగరం ఏమంత మాత్రం అని మనం అంటాం. సరే, మంచిది. ఎవరైనా వచ్చి సరే మీ సంతోషం ఆకాశం అంత ఉందా అని అడిగారు అనుకోండి, ఏం చెప్తారు అని బాబా అడిగారు. ఆకాశం కంటే ఉన్నతంగా మా ఇల్లు ఉంది, సూక్ష్మవతనం ఉంది, ఇక సంతోషం ఏంటి, అంతకు మించి చాలా సంతోషం ఉంది అని అంటారు కదా అని బాప్దాదా చెప్తున్నారన్నమాట. కనుక సంతోషాన్ని కొలిచే సాధనం ఏది లేదు, ఇక వెలువడదు కూడా అని బాబా చెప్పారు. కానీ బాబా చెప్పినంతగా ఇంత సంతోషం మనలో ఉందా? మనం ఆత్మిక అవ్యక్త చింతన చేయాలి. ఇంత సంతోషం ఉందా?
బాప్దాదా కూడా అడిగారు, మీకు ఇంత సంతోషం ఉంటే ఒక చేతి చప్పట్లు కొట్టండి అని బాప్దాదా అడిగారు. మరి సంతోషం ఉన్నదానికి గుర్తు ఏంటి? ప్రసన్నమైన ముఖము మాట. సంతోషం ఉంటే తప్పకుండా ముఖం ఎలా ఉంటుంది? ప్రసన్నతతో కూడి ఉంటుంది మాట. అయితే సంతోషం ఉంటే రెండో ప్రశ్న అడుగుతాను అంటున్నారు బాబా. అయితే అప్పుడు చాలామంది నవ్వుతూ పెట్టారంట ముఖం. బాబా అన్నారు, రెండో ప్రశ్న కూడా మీకు అర్థమైపోయింది కాబట్టి నవ్వుతున్నారు. అయితే ఇప్పుడు వినండి. బాప్దాదా సదా ప్రతి పుత్రుడిని వికసించిన ఆత్మిక గులాబీగా చూడాలని కోరుకుంటున్నారు. సగం వికసించిన ఆత్మిక గులాబీగా కాదు, సదా మరియు పూర్తిగా వికసించి ఉన్న ఆత్మిక గులాబీగా చూడాలి. వికసించిన పుష్పాలు ఎంత ప్రియంగా అనిపిస్తాయి కదా. పూర్తిగా వికసించిన పుష్పాలని మనం బాబా రూమ్లో పెడతాం కదా, ఎంత ప్రియంగా ఉంటాయి. పూర్తిగా వికసించిన పుష్పాలు చాలా చూడముచ్చటగా ఉంటాయి కదా, చూస్తూనే మజాగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎవరైనా బాబాకి పువ్వులు పెట్టండి అని ఇచ్చారనుకోండి, కవర్తో కావచ్చు, బాక్స్లో కావచ్చు, బాబాకి భోగ్ పెట్టేటప్పుడు కావచ్చు, భోగ్ మీద పెట్టేటప్పుడు కావచ్చు, భోగ్ టేబుల్ మీద కావచ్చు, లేకపోతే బాబా రూమ్లోనే అలంకరించేందుకు కావచ్చు, అప్పుడు అక్కలు కావచ్చు, మాతలు కావచ్చు, పెట్టేటప్పుడు పుష్పాలు పెట్టేటప్పుడు ఏం చేస్తారు? కొద్దిగా వాడిపోయిన పుష్పాలని పక్కన పెడతారా లేదా? బాగా వికసించిన పుష్పాలని ముందు బాబా చుట్టూ డెకరేట్ చేస్తారు. బాగా కొద్దిగా రంగు కోల్పోయి సువాసన కోల్పోయి ఉన్న పువ్వుల్ని పక్కన పెట్టేసి దాన్ని మామూలుగా వేరే విధంగా వాడడానికి ఉపయోగిస్తారు. జల్లడానికి కానీ దేనికో ఉపయోగిస్తారు అన్నమాట. అందరికీ వేయడానికి కానీ ఉపయోగిస్తారు. బాబా చెప్పింది చూడండి ఎలా సూక్ష్మంగా చెప్తున్నారు. కొద్దిగా వాడిపోయిన పక్కన పెట్టేస్తారు కదా. బాప్దాదా అయితే పక్కన పెట్టరు. పిల్లలు వారు స్వయమే పక్కకు వెళ్ళిపోతారు, దూరం అయిపోతారు. కాబట్టి మనం ఎలా ఉండాలి? సదా వికసించిన ఆత్మిక గులాబీగా ఉంటే బాబాకు దగ్గరగా ఉంటాం. మన నుండి ఆత్మిక సువాసన అనేది వెదజల్లబడుతూ ఉండాలి. నేను ఆత్మిక గులాబీని అని కేవలం చేతితో ఎన్నిసార్లు రాసినప్పటికీ కూడా, స్వమానం రాసినప్పటికీ కూడా, మనలో ఆ దివ్య గుణాలు, ఆత్మిక గుణాలు అనేవి పూర్తిగా నిండిపోయి అందరికీ చేరుతూ ఉండాలన్నమాట. మన ముఖం ద్వారా అటువంటి వైబ్రేషన్లు వస్తూ ఉండాలన్నమాట. అది ఆత్మిక గులాబీ, వికసించిన పుష్పంగా ఉండాలి అంటున్నారు బాబా. ఎలాగ సగం సగం వికసించి కాదు, సదా మరియు పూర్తిగా వికసించి ఉండాలి అంటే అర్థమైందా? మనం పూర్తిగా ఈ భాగం చింతన చేస్తే మనం బాబా చెప్పిన చదువుని బాగా జీర్ణం చేసుకుని ఆత్మ యొక్క గుణాలలో మనం పూర్తిగా లీనమైపోయి ఆ గుణాలను, మన సొంత గుణాలను మనం నిజ జీవితంలో ధారణ చేసినప్పుడు మన నుండి చెప్పకుండానే ఆ వైబ్రేషన్స్ మన కళ్ళ ద్వారా, మన మాటల ద్వారా, మన ముఖము ద్వారా అందరికీ వెళ్తూ ఉంటాయి. అందుకే కదా బాప్దాదా చెప్పారు, మీ మస్తకంలోని శ్రేష్ఠ రేఖ మీ భాగ్యానికి గుర్తు. కాబట్టి మన మస్తకంలో అంటే ఆత్మ ఉంటుంది కదా శరీరంలో, మస్తకంలో. కాబట్టి మనము ఎప్పుడు కూడా బాబాకి దగ్గరగా ఉండాలి అంటే ఆత్మిక గులాబీగా అవ్వాలి. కాబట్టి ఇది ఈరోజుటి అవ్యక్త చింతన. రేపటి భాగంలో బ్రహ్మచారులని ఎవరిని అంటారు అని బాప్దాదా చెప్పిన మహావాక్యం మీద అవ్యక్త చింతన చేద్దాము. ఆత్మిక తండ్రికి, ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. నమస్తే బాబా. ఓం శాంతి.